అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నెవరైతే నా బర్త్‌డేకి విష్ చేశారో, విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెప్టెంబర్ 26 నా బర్త్‌డే. చాలామంది గుర్తుపెట్టుకొని మరీ నాకు విషెస్ చెప్పారండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ గానీ, వాట్సాప్‌లో మెసేజెస్ గానీ, కాల్స్ గానీ అసలు ఎన్నొచ్చినాయో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా మన సబ్స్క్రైబర్స్ ఇంత బాగా గుర్తుపెట్టుకొని నాకు విషెస్ చెప్పడం అనేది నిజంగా చాలా నాకు తృప్తిని అండ్ ఒక ఆనందాన్ని ఇచ్చింది. నేనెవరో తెలియకపోయినా కూడా ఇంతమంది నాకు విష్ చేస్తున్నారని నన్ను అభిమానించి అని నిజంగా అమ్మవారికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎప్పుడూ ఈ లవ్ అండ్ సపోర్ట్ నాకుండాలి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనెవరో తెలియకపోయినా నేను బావుండాలని కోరుకునే ఇంతమంది ఉంటుండగా నాకేమవుతుందని అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. మీ అభిమానాన్ని, మీ ప్రేమని నేనసలు దేనిలో కూడా కొలవలేను. ఎప్పుడూ ఒకటే అనుకుంటాను. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బావుండాలి. వాళ్ళ లైఫ్ కూడా అంత సాఫీగా ఉండాలని కోరుకుంటానండి. అండ్ అమ్మవారి నవరాత్రుల్లో బర్త్‌డే వచ్చింది. కానీ నేను ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుండి పెద్దగా ఏం చేసుకోవట్లేదు. ఎందుకు అనేది కొంతమందికి తెలుసు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి కొంతమందికి తెలుసు. బట్ ఇంకా అదంతా చెప్పట్లేదులెండి. చేసుకోవట్లేదు జనరల్‌గా అసలు బర్త్‌డే చేసుకోవట్లేదు. కానీ గుర్తుపెట్టుకొని అందరూ విష్ చేశారు. అండ్ ఇంకొంతమంది నాకు తెలియకుండా గిఫ్ట్స్ కూడా పంపించేశారు. అంటే నాకు తెలీదసలు. ఎందుకంటే నేను చేసుకోవట్లేదని వాళ్ళకి తెలుసు. నేను ఎందుకు చేసుకోవట్లేదో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడూ ఇలానే ఉండిపోతానంటే ఎలా అక్క అని చెప్పేసి గిఫ్ట్స్ అయితే పంపించారు. అవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. వెరీ స్పెషల్ గిఫ్ట్స్ అండి నిజంగా ఇవి మాత్రం. సో, అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇది మాత్రం నేనసలు మర్చిపోలేను ఈ గిఫ్ట్‌ని. అంత బా నచ్చింది. దేవీ నవరాత్రుల్లో మహాలక్ష్మి అమ్మవారి అవతారం రోజు, శుక్రవారం రోజు నా బర్త్‌డే ఇన్ని స్పెషల్స్ ఉన్న రోజున నాకు కనక మహాలక్ష్మి అమ్మవారి పటమైతే గిఫ్ట్‌గా వచ్చిందండి. అసలు ఇది చూడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది. శుక్రవారం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నా చేతికైతే ఇచ్చారనమాట. అండ్ పేరు మెన్షన్ చేయట్లేదు. కానీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాను. అక్కడ నేను తన ఐడీని అయితే మెన్షన్ చేశాను. చాలా మందికి తెలుసు ఎవరిచ్చారనేది. ఇన్‌స్టాగ్రామ్ చూడలేని వాళ్ళకైతే తెలీదు. అండ్ తను చెప్పారనమాట, "అక్క ప్లీజ్ నా పేరు మెన్షన్ చేయొద్దు" అని చెప్పేసి. సో, అందుకే చెప్పట్లేదు. బట్ కనకమహాలక్ష్మి అమ్మవారి వల్లే మా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత ఇంకా బాగా మాట్లాడుకోవడం అన్నీ కూడా అనమాట. ఒక బ్రదర్‌గా, ఒక సిస్టర్‌గా ఇద్దరం కూడా. సో, ఎప్పుడు మా బాండింగ్ ఇంకా బలంగా ఉండాలి అండ్ తనెప్పుడు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి పటం నేనెప్పుడు కొనుక్కోలేదండి. కొనుక్కోవాలనుకోలేదు. ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తే అమ్మవారి పటం పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే కనకమహాలక్ష్మి అమ్మవారిది మనం కొనుక్కునే కంటే కూడా ఎవరైనా మనకి గిఫ్ట్‌గా ఇస్తే చాలా మంచిదంట. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ నమ్మేది వైజాగ్ వాళ్ళు. సో, అందుకు ఇలా ఫైనల్‌గా అమ్మ నా చేతికొచ్చేశారు. శుక్రవారం రోజు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫస్ట్ అయితే వచ్చింది గిఫ్ట్‌గా. అండ్ తర్వాతొచ్చేసి అను కూడా ఒక డ్రెస్ పంపించిందండి. తను కూడా సడెన్‌గానే పంపించింది. సో, ఈ బ్యూటిఫుల్ ఇది ఇక్కడ ఎలా కనిపిస్తుందో గానీ పీకాక్ గ్రీన్ ఏదో అంటారు కదా! సో, ఆ కలర్ అనమాట. చాలా బావుంది. చాలా బావుందండి డ్రెస్. అండ్ ఇది చున్నీ కూడా సూపర్‌గా ఉంది. అండ్ ఇది బాటమ్ 3 పీస్ సెట్ అనమాట. మంచి డ్రెస్ అయితే పంపించింది తను. అండ్ చాలా స్పెషల్ ఇంకొకటేంటంటే సాయిలోగు బాల లైన్స్ మీడియా నుంచి వచ్చిందండి ఇది యాక్చువల్‌గా. సో, దీనికోసం నేను తర్వాత చెప్తాను వివరంగా. పసుపు, కుంకుమ, ఒక ఇన్విటేషన్, ఒక శారీ కూడా నాకు పంపించారు. సో, ఇలా ఒక ఇన్విటేషన్ నా పేరు మీద. నేను తర్వాత చెప్తాను దీనికోసం పూర్తిగా. అండ్ ఒక కార్డ్ అండ్ ఒక విభూది అండ్ ఒక శారీ. చాలా మంచి శారీ. పసుపు, కుంకుమ ఇవి కూడా పంపించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇవి నాకు బర్త్‌డేకొచ్చాయి. అండ్ ఇంకొన్ని నాకు పిల్లలు కొన్నారనమాట అమెజాన్ నుండి. సో, అమెజాన్‌లో ప్రెజెంట్ సేల్ అవుతుంది కదా! సేల్‌లో తీసుకున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అవుతుంది కదా! సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అయింది సేల్ అనేది. ఈ సేల్‌లో మనకి అప్ టు 50-80% ఆఫర్స్ ఉన్నాయి.
టాప్ 1500+ బ్రాండ్స్ మీద అండ్ 3 lakhs+ స్టైల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ సేల్లోనైతే ఇవన్నీ తీసుకున్నారండి. సో ఇవి కూడా మీకు చూపిస్తాను. మీకు కావాలంటే లింక్స్ ఇస్తాను. తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, లేకపోతే లేదు. జస్ట్ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ వచ్చేసి అగారో బ్రాండ్ నుండి నాకు ఈ వాల్యూమైజర్ బ్రష్ తీసుకున్నారు. ఇది హెయిర్ డ్రయర్ అండ్ వాల్యూమైజర్ అవుతుంది, అంటే హెయిర్ కొంచెం బౌన్సీగా కనిపిస్తుంది అండ్ స్ట్రైట్నింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. ఇంతకు ముందు కూడా నా దగ్గర ఉండేది, నాకు ఇంతకు ముందు యాక్చువల్గా ప్రమోషన్కి వచ్చింది, అది నేను మా అక్క వాళ్ళ అమ్మాయికి ఇస్తాను అనమాట. సో ఇది ఇప్పుడైతే తీసుకున్నాను. మీరు ఎలాగో ఇస్తారు కదమ్మా, సో ఇది నేను మీకు కొంటానని చెప్పేసి కొన్నారండి. చాలా బాగుంటుంది హెయిర్ ఇలా స్ట్రైట్గా అవ్వడానికి కానీ, బౌన్సీగా అవ్వడానికి కానీ, ఎప్పుడైనా బ్లో డ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నేను గుళ్ళకి వెళ్ళేటప్పుడు నాకు తొందరగా హెయిర్ డ్రై అవ్వడానికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది అగారో బ్రాండ్ నుంచి. అండ్ ఇది వాట్స్ కూడా చాలా ఎక్కువ అండి, సో తొందరగా పోవడం అస్సలు అలా ఉండదు. సో ఇది తీసుకున్నాను. అంటే ఫస్ట్ నన్ను అడిగారు మీకు ఏం కావాలని చెప్పి, సో ఇదైతే అడిగాను, ఇది ఒకటి తీసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి జోకర్ అండ్ విచ్ నుండి ఒక వాచ్ కూడా తీసుకున్నారు. ఇద్దరు ప్రతిదీ కూడా పిల్లలిద్దరు కలిపి తీసుకున్నారు. జోకర్ అండ్ విచ్ నుండి ఒక వాచ్ తీసుకున్నారు. అండ్ దీనికి చైన్స్ అన్నీ కూడా ఇలా లింక్స్ తీయించేసి మొత్తం నాకు సరిపడా పెట్టించేసి మరి ఇచ్చారనమాట, అన్ని గిఫ్ట్ చేసి. సో చాలా బాగుంది. ఇది కూడా రోజ్ గోల్డ్ లాగా వస్తుందండి. సో ఇలా నాకు సరిపడాగా పెట్టేసారు, రోజ్ గోల్డ్ లాగా వస్తుంది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. డైల్ పెద్దగా అనిపిస్తుంది కానీ బయట మాత్రం అంత పెద్దగా లేదు, చాలా బాగుంది. సో రోజ్ గోల్డ్ లాగా వస్తుంది అనమాట. చైన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ జోకర్ అండ్ విచ్ బ్రాండ్ చాలా బాగుంటుందండి. సో ఇది ఒక వాచ్ అయితే ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి యూబెల్లా బ్రాండ్ నుండి 2 ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. జనరల్గా నేను ఇయర్ రింగ్స్ మార్చుకుంటుంటాను అప్పుడప్పుడు డ్రెస్సెస్ మీదకి. సో ఇదొక ఇయర్ రింగ్స్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ మీదకి మంచి మ్యాచింగ్ అనమాట. సో ఈ చిన్న బుట్టాస్ కూడా ఇచ్చారనమాట. 2 ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అండ్ మంచి క్వాలిటీతో వచ్చాయి. సో ఈ 2 ఇచ్చారు. ఇది యూబెల్లా బ్రాండ్ నుండి. అండ్ తర్వాత వచ్చేసి యూబెల్లా బ్రాండ్ నుండే ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇవి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇలా కాటన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటాను కదా, కాటన్ శారీస్ మీదకి బాగుంటాయి. ఓన్లీ స్టేట్మెంట్ పీస్ లాగా ఈ ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది, ఇంకా మెడలో తాళి చైన్ ఒక్కటి సరిపోతుంది అనమాట. సో అందుకని చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అమ్మాయిలకైతే ఇంకా బాగుంటాయి. అసలు ఈ మధ్య నేను ఇలాంటి పెట్టుకోవట్లేదు కానీ కాటన్ శారీస్ మీదకి బాగుంటాయని తీసుకున్నారంట, ఇదొకటి. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక నెక్ సెట్ తీసుకున్నారు. ఇది కూడా కాటన్ శారీ మీదకనే తీసుకున్నారంట. సో చూపిస్తా. సో ఇదొక నెక్ సెట్ చాలా బాగుంది. ఇది కూడా కాటన్ శారీస్ మీదకి అయితే అసలు ఎంత మంచి లుక్ వస్తుందో, మంచి వింటేజ్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనికి సెట్కి అలాగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చిన్న బొట్టులు వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. పెట్టుకుంటే నా ఫేస్కి అయితే చాలా బాగున్నాయి. జనరల్గా నా ఫేస్కి అంత పెద్దవి సూట్ అవ్వవు, సో ఇవైతే బాగుంటాయి. సో ఇలా మెడలో వేసుకుంటే కాటన్ శారీ మీదకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి తీసుకున్నారు అంతే, ఇవే తీసుకున్నారండి. ఫైనల్గా అయితే ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నారు. లింక్స్ ఇస్తాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ని మీరు యూటిలైజ్ చేయాలనుకుంటే యూటిలైజ్ చేసుకోండి. చాలా బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అప్ టు 50 to 80% ఆఫర్స్ కూడా ఉన్నాయి టాప్ 1500+ బ్రాండ్స్ మీద. లింక్స్ ఇస్తాను, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇంకా మంచి మంచి ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ నాకు బాగా నచ్చే నాకు చాలా స్పెషల్ అనుకున్న గిఫ్ట్స్ అయితే ఇవన్నమాట. సో ఎలా అనిపించే మీకు కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.